సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. జీవకోనలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ప్రశాంత జీవకోన ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ప్రత్యేకంగా రైతు సమస్యల పరిష్కారం కోసం శ్రీకాళహస్తి పిఆర్ గెస్ట్ హౌస్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ప్లాస్టిక్ నిషేధించి బయోడీగ్రేడబుల్ కవర్లు వినియోగించాలి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. అంగరంగ వైభవంగా రేణిగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు. ఫలాభిషేకంతో శాస్త్రోక్తంగా అంకురార్పణ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి జీవకోనలోని జీవలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డీఎఫ్ఓ వివేక్లు ఆదివారం ప్రారంభించారు. జీవకోనలో గత 5 ఏళ్ల కాలంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతుండటంతో ఎన్నికల సమయంలో పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరడంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అవుట్ పోస్టు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. తిరుపతికి జీవనాడి లాంటి జీవకోన ఇంకా వెనుకబడే ఉందని ఆయన తెలిపారు. వివిధ జిల్లాల నుంచి జీవనోపాధి కోసం తిరుపతికి వచ్చి జీవకోనలో స్థిరపడిన వారు అధికంగా ఉన్నారని ఆయన తెలిపారు. కొందరు గంజాయి అమ్మకాలు, అసాంఘిక కార్యక్రమాలతో జీవకోనకు చెడ్డ పేరు తెస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తూ డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తూ అసాంఘిక కార్యక్రమాలను, గంజాయి అమ్మకాలను నియంత్రించారని ఆయన తెలిపారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి జేఎంసీ ట్రస్ట్ ద్వారా 2 RO మినరల్ వాటర్ ప్లాంట్లను సొంత నిధులతో ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మొన్నటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ కల్పించిన జీవకోన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. తల్లిదండ్రులు కూడా యువత చెడు మార్గం పట్టకుండా జాగ్రత్త వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసాంఘిక కార్యక్రమాలు అరికట్టేందుకు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా జీవకోనలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రత్యేక శ్రద్ధ చూపారని ఆయన తెలిపారు. డీఎఫ్ఓ వివేక్ సత్వరం స్పందించి అవుట్ పోస్టు ఏర్పాటుకు సహకరించారని ఆయన తెలిపారు. గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యక్రమాలకు కొందరు పాల్పడుతుండటంతో ఈ ప్రాంతానికి చెడ్డపేరు వచ్చిందని ఆయన తెలిపారు. జీవకోన ప్రాంతానికి ఉన్న చెడ్డపేరు పోవడానికి ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఎవరైనా ఆకతాయిలు న్యూసెన్స్ కల్పిస్తే వెంటనే పోలీసులు తెలపాలని ఆయన కోరారు. జీవకోన ప్రాంతంలో 123 డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో అసాంఘిక కార్యకలాపాలు ప్రస్తుతం తగ్గాయని ఆయన తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి యువత వెళ్లరాదని ఆయన కోరారు. పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటులో ఎమ్మెల్యే ఎంతో చొరవ చూపారని డీఎఫ్ఓ వివేక్ తెలిపారు. జీవలింగేశ్వర స్వామి ఆలయ మార్గం నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లే వారిని ఇప్పుడు అవకాశం తగ్గిపోయిందని ఆయన తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ అటవీశాఖ ప్రధాన విధి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అన్నా రామకృష్ణ, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఏఎస్పీ రవి మనోహరాచారి, డీఎస్పీ భక్తవత్సలం, సీఏ రామ్కిషోర్, కార్పొరేటర్లు అన్నా అనిత, అన్నా సంధ్య, దూది కుమారి, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది అవుట్ పోస్ట్ మనం ఓపెన్ చేయడానికి ప్రధానంగా మన ఎమ్మెల్యే గారి చొరవ, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ జీవకోనలో ఒక పోలీస్ అవుట్ పోస్టు, పోలీస్ వారి ప్రెజెన్స్ కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం మనకు బెటర్గా ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి ఈ క్రైమ్ అంటే ఇదివరకు జీవకోన మనకి గాంజాకి రిలేటెడ్ కావచ్చు, అదర్ న్యూసెన్స్కి అన్నిటికీ కూడా అడ్డాగా ఉండేది. అయితే రాను రాను ప్రజల్లో కూడా మార్పు రావడం, అయినప్పటికీ కూడా ఇంకొంత పోలీసింగ్ కొంచెం ప్రెజెన్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. అండ్ ఈ అవుట్ పోస్టు ప్రారంభం కావడానికి చొరవ చూపించినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, మన నరసింహ యాదవ్ గారు, తర్వాత హరిప్రసాద్ గారు, అన్న రామచంద్ర గారు, రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ అందరికీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ చేయాలన్న ఒక ఇదితోటి చెప్పడం, వాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ అవుట్ పోస్ట్ని నిర్మించడం జరిగింది.
సో పోలీస్ సైడ్ నుంచి కూడా మేము కూడా ఇక్కడ ఒక 1+2 ఒక హెడ్ కానిస్టేబుల్ 2 పీసీస్ని కూడా మనం పెట్టి కంటిన్యూస్గా ఇక్కడ పోలీస్ ప్రజెన్స్ ఉండేటట్లు ఇక్కడ ఎటువంటి న్యూసెన్స్ కానీ ఫర్దర్గా ఏదైనా ఉన్నా కానీ ప్రజలకి పోలీస్ అందుబాటులో ఉండి సత్వరం దానికి స్పందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే గారికి మిగతా నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి నగరంలో జీవకోన తిరుపతికి ఒక జీవనాడి లాంటిది. ఇక్కడ జీవలింగేశ్వర స్వామి ఇక్కడ వెలసి ఈ కొండ కింద ఈ జీవకోనను ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుతున్నాడు. అందులో ముఖ్యంగా ఈ జీవకోనలో 5 డివిజన్లు దాదాపు 40,000 జనాభాతో కూడిన ఈ ప్రాంతంలో ఇది కొత్తగా 30-35 సంవత్సరాలుగా తయారై ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి పలు జిల్లాల్లో ఇక్కడ వచ్చి సెటిలర్స్ అయ్యడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కుల వృత్తులు, మేస్త్రీ ఉద్యోగాలు, కార్పెంటర్లు, పెయింటర్లు, రకరకాల కుల వృత్తులతో ఇక్కడ స్థిరపడడం జరిగింది. ఇక్కడ గత 5-6 సంవత్సరాలుగా గంజాయి వ్యాపారాలు, డ్రగ్స్, లిక్కరు ఇటువంటివి అసాంఘిక కార్యకలాపాలు చాలా జరుగుతున్నాయి. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏర్పాటు కాకముందు ఎన్నికల్లో ఇక్కడికి ప్రచారానికి మొట్టమొదటిగా జీవలింగేశ్వర స్వామికి పూజలు చేసి ఈ ప్రాంతం నుంచే ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు ఇక్కడున్న వాసులు కూడా పెద్ద మీటింగ్లో కూడా మాకు ఇక్కడ భయభ్రాంతులు అవుతుంది. సాయంకాలం 6 గంటలు అయితే ఇంట్లో వాకిలు కూడా డోర్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇంట్ల ముందర దిన్నెలపైన రోడ్లలో కూర్చొని గుంపులుగా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వ్యాపారాలు, మత్తు పదార్థాలు ఇట్లా సేవించి ఇబ్బందులు పెడుతున్నారు. దీన్ని నిర్మూలించాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మన పోలీసు అధికారులు, మన ముఖ్యంగా ఎస్పీ గారి చొరవతో ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ టెంపరీగా కూడా 4 నెలలకు ముందే ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా అక్కడ ఒక చేసినది అంత ప్రజలకు తెలిసే విధంగా లేదు కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ గుడికి దగ్గర ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఈ ఖాళీ ప్రాంతాలలో సాయంకాలం అయితే పనులు చేసుకొని ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మధ్యలో కూడా చూసాము డ్రింక్స్ కూడా కూర్చొని ఇక్కడ తాగి గొడవలు కూడా జరిగింది. అప్పుడు ఎస్పీ గారు వెంటనే యాక్షన్ తీసుకొని దీనిపైన డ్రోన్ కెమెరాలు పెట్టి ఎక్కడ ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునేదానికి జరిగిన 5 నిమిషాల్లోనే డ్రోన్ కెమెరాలు ప్రవేశించి మన ఎస్పీ గారు తగిన చొరవ తీసుకోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఇంకా ఇక్కడ పూర్తిగా డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, ఈ లిక్కర్ కానీ, ఈ జీవకోనలో ఒక భయభ్రాంత ఏర్పాటు మన పోలీస్ అధికారులు చేయడం, ఈ అసాంఘిక కార్యకలాపాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు భయం వచ్చే విధంగా వాళ్ళ గుండెల్లో పోలీస్ అధికారులు నిద్రపోయే విధంగా వాళ్ళకు భయభ్రాంతులు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పూర్తిగా ఇక్కడ నిర్మూలన జరిగింది. అప్పటి నుంచి కూడా స్థానిక నాయకులు అన్న రామకృష్ణ, ఇక్కడ అన్న వాళ్ళ ఫ్యామిలీ, కార్పొరేటర్లు, నాయకులు, శివ వీళ్ళందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కూటమి పార్టీ అందరూ నాయకులు కూడా కలిసి ఇక్కడ ఒక మంచి ఏర్పాటు షెడ్యూల్ కూడా అవుట్ పోలీస్ స్టేషన్ను డిఎఫ్ఓ గారి సహకారంతో, ఎస్పీ గారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా జీవకోనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కాపాడే విధంగా తగిన చర్యలు పోలీస్ అధికారులు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు వాళ్ళకు పోలీస్ అధికారులకు, ముఖ్యంగా ఎస్పీ గారికి తెలియజేస్తున్నాము. ఎటువంటి ఇబ్బందులు పాల్పడకుండా నేను ఒకటే జీవకోన వాసులను కోరుకునేది, మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడతారు, మీరు ఇంటికి వచ్చి హ్యాపీగా మీ కుటుంబంతో పాలుపంచుకొని సంతోషంగా ఉండండి. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దనేసి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. ఇట్లా జీవకోన సంబంధించి చెప్పాలంటే ఇది ఒకవైపు ఎంట్రీ పాయింట్ లాగా ఉంటుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నదని అందరికీ తెలిసి ఉంటుంది. ఈ ఏరియా జనాలకు తెలిసి ఉంటుంది.
ఎస్పీ సార్ వచ్చిన వెంటనే ఇది చాలా రోజుగా కోరికతో ఉన్నాయి. నేను ట్రైనీగా జాయిన్ అయ్యి 6 years ముందుకు నేను వచ్చినప్పుడు సేమ్ ప్లేస్కి నేను వచ్చినాను. అప్పుడు కూడా సేమ్ కోరిక ఉన్నాయి. అప్పుడు ఏం జరగలేదు. ఎస్పీ సార్ వచ్చినాక ఇది చాలా ఫాస్ట్గా జరిగింది. ఎమ్మెల్యే గారు చాలా మొదలుపెట్టినారు. ఆల్మోస్ట్ 3 సార్లు కలిసినాము. ఏమంటే వితిన్ 3 months లోపలనే 3 సార్లు కలిసి ఇంత ఇంపార్టెన్స్ ఈ మ్యాటర్కి ఇచ్చిన వాళ్ళనే ఇంత దూరం వచ్చింది. లేకుంటే ఇంత దూరం రావడము, ఇంత ఫాస్ట్గా రావడము కొద్దిగా కష్టం. డిపార్ట్మెంట్ వైపులో ఇది జనాలకు ఎంత మంచిదో అంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంచిది. ఏమంటే ఇక్కడ నుంచే చాలా యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎంట్రీ పాయింట్గా ఇక్కడ మొదలు పెడతారు. ఇక్కడ నుంచే చాలా ప్లేసెస్కి వెళ్ళడానికి ఈజీగా యాక్సెస్ దొరుకుతున్నాయి. కాబట్టి ఇది ఒక వైపులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చాలా మంచిది, జనాలకు చాలా మంచిది. ఎమ్మెల్యే గారికి, ఎస్పీ సార్కు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. పోస్ట్ పెట్టడం ఒకటి, దాంట్లో కంటిన్యూస్గా మానిటరింగ్ ఇవన్నీ చేయడం ఒకటి. కంటిన్యూస్గా దీనికోసం కష్టపడతాము. ఈ ఏరియాని కొద్దిగా సేఫ్ అండ్ సెక్యూర్గా పెట్టడానికి అన్ని విషయాలు గవర్నమెంట్ తరఫున వచ్చి మొదలు పెట్టడం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నాయి. నేను చాలా సింపుల్ యాక్టివిటీగా ఉన్నాయని అనుకోని వచ్చినాను. మామూలుగా అట్లే ఉంటుంది. ఇంతమంది వస్తారనేది అసలు అనుకోలేదు. ఇంతమంది వచ్చిన దానికి చాలా మంచిది. ఏమంటే ఇలాంటి విషయాలు అన్ని డిస్ట్రిక్ట్స్లో చాలా చోట్ల అవసరం ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీస్ మంచిగా మరి పబ్లిష్ చేయగలిగితే ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ చాలా ఎమ్మెల్యేస్, డిఎస్పీస్ విల్ టేక్ దేర్ ఇనిషియేటివ్స్ అనేది. వినాయక విగ్రహాల తయారీలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. తిరుపతి హరే కృష్ణ రోడ్లోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో విద్యార్థులకు వినాయక విగ్రహాల తయారీపై శిక్షణ ఇచ్చారు. రానున్న వినాయక చవితిని దృష్టిలో ఉంచుకుని పర్యావరణ రహితంగా మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేసి ఆ విగ్రహాలను పూజించాలనే సంకేతంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మట్టి వినాయకుడిని పూజించడం, పర్యావరణాన్ని పరిరక్షించండి అనే అంశంతో విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల తయారీపై మెళకువలను నేర్పించారు. అనేక మంది విద్యార్థులు ఈ శిక్షణ శిబిరానికి హాజరై పర్యావరణ రహితంగా మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసే విధానాన్ని అభ్యసించారు. కాలుష్య రహితమైన భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే పర్యావరణ సమతుల్యత పాటించాలని, అందుకోసం హిందువులు పెద్ద ఎత్తున జరుపుకునే వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలను రసాయనిక రంగులు లేని మట్టి వినాయకుడిని తయారు చేసి పూజిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యార్థులకు తెలియజేశారు. నమస్కారం. జయ రామకృష్ణ. రామకృష్ణ మిషన్ ఆశ్రమ తిరుపతి. ఇక్కడ మేము ప్రతి ఆదివారం పిల్లలకు క్లాస్ ఉంటుంది. ఒక 4 hours క్లాసెస్ ఉంటుంది. క్లాస్లో మేము ప్రార్థన, భగవద్గీత, వేద మంత్రాలు, యోగాసనము, తర్వాత మన సనాతన ధర్మం గురించి పిల్లలకు నేర్పిస్తాము. ఈరోజు ఈకో ఫ్రెండ్లీ గణపతి, గణేష చతుర్థి, శ్రీ వినాయక చతుర్థి దగ్గరే ఉంది. అందుకోసం ఈ బంకమట్టితో గణపతి ఎలాగా చేయించాలి అని నేర్పిస్తున్నారు పిల్లలకు. డాక్టర్ శివాజీ అని ఆయనది గ్రూప్ ఉంది. పిల్లలకు ఈకో ఫ్రెండ్లీ గణపతి వినాయక చతుర్థి మేము చేస్తాము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో చేస్తాము. అదంతా ఈ పర్యావరణం కోసం చాలా హానికరం. పిల్లలకు ఈ చిన్న వయసు నుంచే ఇదంతా నేర్పిస్తే ఈ పెద్దలు అయితే తర్వాత ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఫర్ ఈకో ఫ్రెండ్లీ సెలబ్రేషన్స్ ఆల్సో. తర్వాత మన పర్యావరణం కూడా చాలా బాగుపడుతుంది. ఆ ఉద్దేశం కోసమే మేము ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ అరేంజ్ చేశాము. చాలామంది పిల్లలు వచ్చారు. సో హోప్ఫుల్లీ శివాజీ గారు నేను నంబర్ ఇస్తాను. తర్వాత ఎవరైనా మళ్ళీ ఇలాగా చేయాలని అనుకుంటే ఆయన్ని కాంటాక్ట్ చేయొచ్చు. చాలా ఐ రియల్లీ ఫీల్ దట్ ఇట్ షుడ్ రీచ్
లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్. నమస్కారం, అందరికీ నమస్కారం. నేను స్వామి సత్వస్థానంద అని రామకృష్ణ మిషన్ ఆశ్రమ అసిస్టెంట్ సెక్రటరీ. నమస్కారం. రేపు 11వ తేదీ సోమవారం నాడు శ్రీకాళహస్తి పీఆర్ గెస్ట్ హౌస్ లో రైతు సమస్యలపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ నిర్వహిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకువెళ్లగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఆగస్టు 11వ తేదీ పీఆర్ గెస్ట్ హౌస్ లో ప్రజా పరిష్కార వేదిక ఉదయం 9 నుండి 2 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆగస్టు 11వ తేదీన సోమవారం ప్రజా పరిష్కార వేదిక శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని శ్రీకాళహస్తి పట్టణంలో నిర్వహించబోయే ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ సమస్యలపై ఎక్కువ దృష్టి సారిస్తామని, నియోజకవర్గంలోని పలు రైతన్నల సమస్యలను పరిష్కరించే విధంగా ఈ సదస్సు నిర్వహిస్తామని, కాబట్టి నియోజకవర్గంలోని రైతులు ఆగస్టు 11వ తేదీన నిర్వహించే ప్రజా దర్బార్లో పాల్గొని రైతుల సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు. గౌరవ శాసనసభ్యులు గారు కూడా సుధీర్ రెడ్డి గారు చాలా సమస్యలు రైతులకి, అదేవిధంగా రెవెన్యూ సమస్యలు ప్రస్తావించడం జరిగింది. వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల కోసం నియోజకవర్గ స్థాయి పీజీఆర్ఎస్ మన ప్రజా పరిష్కార వేదికని వచ్చే ఆగస్టు 11వ తారీఖున శ్రీకాళహస్తిలో గౌరవ శాసనసభ్యులు మేము కలిపి అందరు రెవెన్యూ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు కలిపి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు రైతులందరూ మీ రెవెన్యూ సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ రోజు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుహిన్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. ఆలయ అధికారులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ స్వామివారి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనమిచ్చారు. అదేవిధంగా స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, నాగభూషణం యాదవ్, రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు ఇచ్చే నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి ప్రారంభించి పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ప్రతి మాసంలోనూ ప్రత్యేక ప్రతిభావంతులకు నెలసరి సరిపడే నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తుంది. 30 మంది ప్రత్యేక ప్రతిభావంతులకు నెలవారీ సరుకులు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి ప్రారంభించి ప్రత్యేక ప్రతిభావంతులకు అందజేశారు. సీఐ నాగార్జున రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సహాయం చేయాలన్న ఆలోచన గొప్పదని అన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులకు నెల నెలా చేయూతనివ్వడం అభినందనీయమని తెలిపారు. సామాజిక సేవ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని సీఐ నాగార్జున రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మున్నీర్ బాషా, సభ్యులు గరికపాటి రమేష్ బాబు, హరినాయుడు తదితరులు పాల్గొన్నారు. కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అనగా రైసు, బియ్యము, ఆయిల్, పసుపు, ఇలా అన్నీ కూడా నెలకు సరిపడినటువంటి వస్తువులు నిరుపేదలకైనటువంటి ఎటువంటి నిరాధారమైనటువంటి కుటుంబాలకు అందజేస్తున్నటువంటి మన హెల్పింగ్ హ్యాండ్స్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటివి మరింత సమాజంలో పెరిగి నిరుపేదలను కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మానసికంగా ఉన్నటువంటి వారు, దివ్యాంగులు, వృద్ధులు, నిరుపేదలు అందరికీ ఇటువంటి సేవ చేస్తున్నందుకు వాళ్ళకి మరొక తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. కార్యక్రమానికి వచ్చిన మన సిఏ నాగార్జున రెడ్డి గారికి మా సంస్థ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థ కార్యక్రమం ఇలా ఒక వేదికపై ఎలా చేయడం కారణం ఏంటంటే, సమాజానికి సేవ చేసే వాళ్ళు అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఇంకా సమాజానికి ఎక్కువ సేవ చేయాలనే సంకల్పంతోనే ఇలా ఒక వేదిక ఏర్పాటు చేసి దీన్ని ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము. చిన్నప్పటి నుంచి ఏమంటే, సమాజంలో నేను బ్రతకడమే కాదు, నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న 10 మందికి ఏదో ఒక విధంగా సేవ చేయాలి, ఏదో ఒక విధంగా వాళ్ళు ఆదుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఈ హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టాను. దానికి తోడు నాకు సహకరిస్తున్న మా సభ్యులందరూ, అంటే సభ్యులంటే కూడా చాలా తక్కువ మాట అవుతుంది, మా టీము అంటే మా హెల్పింగ్ హ్యాండ్ సంస్థలోని టీం అందరూ
కలిసి అంటే పేరున్న పెరికిపాటి రమేష్ కానీ, కంటా ఉదయ్, కోళ్ల హరినాయుడు, మల్లేశ్వరి మేడం గారు, లాయర్ రాజేశ్వరరావు గారు, బాబా గారు, అలాగే మా సిబ్బంది, మా షాప్లో పనిచేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పనిచేయడమే ఈ విజయానికి కారణము. ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ముందు మేము సమాజానికి ఇంకా ఎంతో సేవ చేయాలని కూడా దానికి ఆ భగవంతుడు సహకరించాలని కోరుతున్నాము. మోక్షం పొందిన ఈ శివక్షేత్రంలో దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేసిన సంస్థే హెల్పింగ్ హ్యాండ్స్. 164 నెలలుగా క్రమం తప్పకుండా దివ్యాంగులకు మా వంతు సహాయం చేస్తూ, వారికి కూడా చిన్న వ్యాపారాలు కూడా చేసేదానికి కూడా ప్రోత్సహిస్తూ, అప్పుడప్పుడు హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ఉచిత బజార్లు, అదేవిధంగా ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో అక్కడికి కూడా వెళ్ళి ఆదుకునే సంస్థే ఈ హెల్పింగ్ హ్యాండ్స్. ఈ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా గారు. కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ సంస్థ ఇంకా భగవంతుని దయ వల్ల ఇంకా ఎత్తుకు ఎదగాలనేసి మేము కోరుతున్నాం. విద్యుత్ శాఖ అధికారులు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయకుండా వినియోగదారులకు షాక్ ఇస్తున్నారు. పూర్తి వివరాలు మీకోసం. శ్రీకాళహస్తిలో పలువురు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనల ప్రకారం సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఆదా పొందాలని భావించారు. అయితే అలాంటి వారికి విద్యుత్ శాఖ అధికారులు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయకుండా షాక్ ఇస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులు సోలార్ కరెంట్ నెట్ మీటింగ్లో నమోదు కాకుండా నష్టపోతున్నారు. మరోవైపు కేంద్రం ఇచ్చే సబ్సిడీ కూడా సకాలంలో లబ్ధిదారులకు చేరే విధంగా విద్యుత్ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తూ ఉండడంతో లబ్ధిదారులకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూర్యఘర్ పథకాన్ని విస్తృత ప్రచారం చేస్తూ ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునే లబ్ధిదారులకు విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యపు షాక్ ఇస్తున్నారు. సూర్యఘర్ పథకం లబ్ధిదారులు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న వారికి విద్యుత్ శాఖ అధికారులు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలి. స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తే తద్వారా సోలార్ ప్యానెల్ ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఎంత వినియోగదారుడు వాడుకున్నాడు, ఎంత విద్యుత్ శాఖ వెళ్తుందనే స్మార్ట్ మీటర్ల ద్వారా నెట్ మీటరింగ్ లో నమోదు జరుగుతుంది. అయితే పలువురు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారులు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం లేదు. విద్యుత్ శాఖ అధికారులను లబ్ధిదారులు సంప్రదించినా కూడా తగిన విధంగా స్పందించకపోవడమే కాకుండా వస్తే పెడతామంటూ నిర్లక్ష్యపు సమాధానంతో లబ్ధిదారులను నిరాశకు గురిచేస్తున్నారు. నెట్ మీటింగ్లో విద్యుత్ నమోదు కాకపోతే లబ్ధిదారులకు విద్యుత్ శాఖ నుంచి రావాల్సిన నగదు లభించే అవకాశం లేదు. దీంతో లబ్ధిదారుడు లక్షల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసుకున్న సోలార్ విద్యుత్ ప్యానెల్ వల్ల తాను వినియోగించుకున్న విద్యుత్ పోను మిగిలిన విద్యుత్ను ట్రాన్స్కోకు ఇచ్చి ట్రాన్స్కో నుంచి డబ్బులు రాని పరిస్థితి అని వాపోతున్నారు. మరోవైపు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 78,000 రూపాయలు సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాకు జమ కావాలంటే విద్యుత్ శాఖ అధికారులు ఆన్లైన్లో సోలార్ ప్యానెల్తో ఏర్పాటు చేసుకున్నట్లు ధృవీకరించాల్సి ఉంది. ఈ ధృవీకరణ కూడా సకాలంలో చేయకపోవడంతో లబ్ధిదారులకు సబ్సిడీ అమౌంట్ సకాలంలో రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యపు వైఖరి మూలంగా లబ్ధిదారులను నిరాశ చెందే విధంగా చేస్తున్నారన్న విమర్శలు నెలకొన్నాయి. ఓవైపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సూర్యఘర్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలని చెప్తుంటే శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారుల వైఖరి చూసిన లబ్ధిదారులు మాత్రం షాక్కు గురవుతున్నారు. అనేక మంది లబ్ధిదారులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ శాఖ నుంచి సోలార్ విద్యుత్ తీసుకున్న యూనిట్లకు నగదు ఇవ్వకపోవడం పట్ల లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రభుత్వాల ప్రకటనలు గొప్ప, ఆచరణలో కనిపించకపోవడంపై సూర్యఘర్ పథకం లబ్ధిదారులు అసంతృప్తికి గురవుతున్నారు. లబ్ధిదారులకు స్మార్ట్ మీటర్లు బిగించడంతో పాటు నెట్ మీటింగ్లో నమోదైన విద్యుత్లకు లబ్ధిదారులకు డిస్కౌంట్ నుంచి డబ్బులు వస్తేలా చేస్తే సూర్యఘర్ పథకంకు ఆదరణ లభిస్తుంది. లేదంటే ఇప్పటికీ బిగించుకొని ఎలాంటి లబ్ధి లేని లబ్ధిదారులు చూసి వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొంది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి సూర్యఘర్ పథకంకు గ్రహణం పట్టించేలా మారిందన్న విమర్శలు నెలకొన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ ఈ విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలని సోలార్ పెట్టుకోమని పదే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సబ్సిడీ కూడా ఇస్తూ ఉన్నారు. దాన్ని అనుసరించి అందరూ కూడా బ్యాంక్ లోన్ తీసుకొని సోలార్ ప్యానెల్ అయితే బిగించుకుంటున్నారు. కానీ నెట్ మీటర్ని అడిగితే మాత్రం విద్యుత్ సిబ్బంది వారు మాకు స్టాక్ లేదని చెప్తున్నారు. తిరుపతిలో ఉన్నాయంట చాలా. ఇక్కడ తెచ్చుకోవడానికి ఎందుకు వాళ్ళు ఆలస్యం చేస్తున్నారో ఆ పరమాత్ముడికి ఎరుక. కాబట్టి సోలార్ ప్యానెల్ బిగించుకున్న అందరూ లక్షలు పెట్టుకొని విద్యుత్ మీటర్ లేక ప్రతిరోజు ఎన్నో యూనిట్ల సోలార్ను వినియోగించుకోలేకపోతున్నారు. కావున సంబంధిత అధికారులు వెంటనే
సోలార్ బిగించుకున్న వాళ్ళందరికీ నెట్ మీటర్స్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో దేశానికి కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా విద్యుత్ వినియోగంలో కూడా అందరూ కస్టమర్లందరూ బాగుంటారని తెలియజేసుకుంటున్నాం. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుపతి మంగళంలో ది కోవర్క్ స్పేస్ సంస్థలో జరిగిన ఫర్నిచర్ ధ్వంసానికి మాకు ఎలాంటి సంబంధం లేదని, ఇంటి యజమాని తమకు జిమ్ ఏర్పాటుకు ఇంటిని అద్దెకు ఇవ్వడం జరిగిందని బాధితులు ప్రదీప్ కుమార్, మంగళంకు చెందిన నాని తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రదీప్ కుమార్, నాని మాట్లాడారు. ఆ ఇంటిలో రామిరాయరెడ్డి, నరేంద్ర, మరో వ్యక్తి ముగ్గురు కలిసి వర్క్ స్పేసెస్ను నడుపుకునేవారని, అయితే ఇంటి యజమాని తులసిరాం వారి అగ్రిమెంట్ రద్దు చేసి 6 నెలల తర్వాత మాకు ఇంటిని జిమ్ నడుపుకోవడానికి అగ్రిమెంట్ చేయడం జరిగిందని తెలిపారు. అయితే ఇంటి యజమానికి అతని తమ్ముడు మధ్య జరుగుతున్న గొడవ కారణంగా ఆ ఇంట్లోకి మేము వెళ్ళక అందులో ఉంటున్న వారిని ఇల్లు ఖాళీ చేయాలని తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అయితే ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసమైందని తమపై తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం బాధాకరమని తెలిపారు. ఇంటి యజమాని, అతని తమ్ముడు మధ్య జరుగుతున్న గొడవలే దీనికి ప్రధాన కారణమని, వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇల్లును మాకు పోలీసుల ద్వారా ఖాళీ చేయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు ప్రదీప్ కుమార్. మంగళంలో ఉన్న రిలయన్స్ మార్ట్ పైన ఉన్న బిల్డింగ్లో మాకు చెప్పి మాకు 2025 జూన్లో ఇచ్చారు. మాకు జిమ్ కానీ పెట్టుకోమని చెప్పేసి యుఎస్లో ఉన్న వ్యక్తి చెప్పాడు. మాకు తులసిరామ్ చెప్పారు. మాకు 25 మేము జూన్లో తీసుకున్నాము. వాళ్ళు 23లో క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి దాన్ని చూపించి మాకు దౌర్జన్యం చేసి మా పిల్లల మీదంతా కూడా వాళ్ళంతకు వాళ్ళే డెమాలిష్ చేసుకునేసి మా మీద ఈ కేసు అంతా కూడా బనాయించాలని చెప్పేసి చూస్తున్నారు. దీంట్లో మాకు ఇది క్యాన్సిలేషన్ అయిన ఇది జిమ్ పెట్టాలనేసి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము. వాళ్ళు పొమ్మంటే కూడా వాళ్ళకి అసలు ఏమీ లేదు, ఖాళీగానే ఉంది. కానీ వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి మేమే అన్ని డిస్మాంటిల్ చేసి అని చెప్పి మా మీద కేసు పెట్టాలని ట్రై చేస్తున్నారు. అన్ని చోట్ల వెళ్తున్నారు వాళ్ళు. మాకు 25లో ఫ్రెష్గా ఇచ్చారనమాట అగ్రిమెంట్. వాళ్ళది అయిపోయిన దాన్ని తీసుకొని వాళ్ళు అందరి చోటుకి వెళ్తున్నారు. మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మాకు యూఎస్లో తులసి ఆయన ఇచ్చారు. ఇది అగ్రిమెంట్ పేపర్. ఇది వాళ్ళ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయినట్టు. మాకు యాక్చువల్గా 60,000 లేదు 60. ఇది మాకు ఇచ్చిన అగ్రిమెంట్. ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? మాకు ఇయర్లీ వైజ్ చేస్తామని చెప్పారు. 11 మంత్స్కి ఒకసారి చేస్తామని చెప్పి అది ఆయన ఈ ఇష్యూని మనసులో పెట్టుకుని మీకు 11 మంత్స్కి ఇస్తాము సరే అని చెప్పారు. ఈయన సొంత తమ్ముడే ఇలా వాళ్ళ ఆస్తిని ఇది చేయాలని ఆయన మాకు చెప్పడం జరిగింది. చేయాలని చెప్పేసి వీళ్ళు ఓన్ ప్రాపర్టీ ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అది. సొంత తమ్ముడు, 3వ తమ్ముడు. ఆయన గురించి ఇతని గురించి వాళ్ళ 2వ తమ్ముడిని అడిగినా కూడా వాళ్ళు కూడా చెప్తారు అగెనిస్ట్గానే. అందరికీ మోసాలు చేసి అందరికీ చెప్తున్నాడు. ఇది నాకు అంటే యూఎస్లో ఆయన చెప్పడం జరిగింది. నాకు ఇలా ఉంది మా పరిస్థితి, మీరు పెట్టుకోండి జిమ్ భద్రంగా అని చెప్పి మాకు ఇచ్చారనమాట. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ ఉండేవాళ్ళు ఎవరిని అందరినీ కొడుతున్నారు. మీకు కావాలంటే కూడా ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ వాళ్ళ దాంట్లో కూడా కొన్ని హరాస్ చేశాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అలీపూర్లో కూడా కేసు ఉంది వాళ్ళ అతని మీద. వీళ్ళంతా కూడా ఇలా చేస్తూ ప్రతి రెంట్కి వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేసి ఇలా చేస్తున్నారు. తిరిగి మా మీదే చేయడం, నిందలు చేస్తున్నారు.
దాని మీద సంబంధం కూడా లేదు. మేమైతే దాని మీద ఇన్వాల్వ్ కాలేదు. మేము పోతే ఖాళీగా ఉన్నది, కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి మేము తీసేద్దాం అనుకున్నాము. అంతలోపల వాళ్ళు వచ్చినారు, మీరెందుకు తీస్తున్నారని చెప్పారు. మేము జిమ్ పెట్టుకోవాలి, మాకు ఇచ్చినారండి మీ బ్రదర్ అని చెప్తే దానికి మామూలుగా గట్టిగా ఆశించి మామీ చెప్తున్నారు అంతే. అంతేగాని ఎటువంటి నాది చిన్న ఇది ఉన్నా కూడా తమరు ఏమి చెప్పినా వాళ్ళు నేను కట్టుబడి ఉంటాను, మనస్ఫూర్తిగా చెప్తాను. ఎటువంటి ఇట్లాంటి పనికిరాని విషయాల్లో మనం ఎంటర్ కాము. ఎందుకంటే వాళ్ళు ఇది చేసి దాడి చేసే అంత అవసరం మాకు లేదు. ఎందుకంటే ఎదిగే వాళ్ళము మంచి తరహాగా పోతే మంచి అవకాశాలు ఉంటాయి, మంచిగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏమంటే ఇది ఆయనకు మేము ఫోన్ చేస్తేనే ఇది నా ఓన్ ప్రాపర్టీ, మా పూర్వీకులది కాదు, మా ఫాదర్ మదర్ది కాదు, నేను కట్టుకున్నాను. నేను దీన్ని 3 months కూడా వరుసగా అమౌంట్ కట్టకపోతే ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోతుందండి అగ్రిమెంట్. అవి కూడా మాకు చూపించాడు, అవి కూడా చెప్పాడు మాకు ఆయన. వీళ్ళు అసలు అమౌంట్ వాళ్ళు సొంత తమ్ముడికే వాళ్ళు రెంట్ చేయకుండా ఆయన పంపించారని చూస్తున్నారు. ఆయన అది వాళ్ళ వ్యక్తిగతం, మాకైతే బాడీకి అయితే ఇచ్చేస్తారు వాళ్ళు, మేము తీసుకున్నాము. మాకు నెలకి 80,000 రూపీస్ జిమ్ వరకు. సెకండ్ ఫ్లోర్లో మేము పోలీసులకు కంప్లైంట్ కూడా పెట్టాము. మేము ఇట్లా వచ్చినామని చెప్పి పెట్టాము. ఒక 5 days అయింది పెట్టి కూడా. మా కంప్లైంట్ కూడా ఉంది. వాళ్ళ పేరు మీద, వాళ్ళ రమ్మీ రెడ్డి అనేసి అతను, వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళు 4 days అయిపోయింది. ప్రతి ఒక్కరు మీరే ఎంక్వైరీ చేయండి, వాళ్ళు ఎంత ర్యాష్గా మాట్లాడతాడో, ఎంత హార్ష్గా. కింద వాచ్మెన్ కానీ ఇప్పుడు కూడా వాచ్మెన్ రేపు వాళ్ళ కొడుకులకి ఎగ్జామ్ ఉంటే కూడా కంప్లీట్ లాక్ చేసుకొని కూర్చోన్నారు. వాళ్ళు హార్ష్గా ప్రవర్తించి మేము ఇప్పుడు జిమ్ పెట్టుకోవాలనుకుంటే మాకు స్పేస్ ఇవ్వకుండా మేమే ఏదో గలాట్ చేయించి మేమేదో అన్నీ చేయించామని చెప్పి ఎవరిన పిల్లలు తీసుకొచ్చేసి వాళ్ళే అన్నీ డిస్మాంటిల్ చేసి యాక్చువల్గా వెళ్ళిపోతామని వాళ్ళు చెప్పారు మాకు. వాళ్ళే డిస్మాంటిల్ చేసుకుంటారు, కానీ రివర్స్గా మా మీద చెప్పేసి చేస్తున్నారు. ఖాళీగా ఉందనేసి మేము చూసాము, లాక్ చేసి ఓపెన్ చేసి ఖాళీగా ఉంది, కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి క్లీన్ చేసేస్తే మేము జిమ్ పెట్టుకోవాలనేసి ఉన్నాము. మనం ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు, అట్లాంటి పనుల్లో మనం అసలు దేనికి చేయని అవసరం లేదు. మనం ఎందుకంటే ఫ్రాడ్ పనులు మనకి ఎందుకు చేస్తాము? ఏదైనా లీగల్గా ఉంటే ఏదైనా చేసుకుంటాము, కానీ ఇట్లాంటి ఫ్రాడ్ పనులు ఎందుకు చేస్తాం మనము? ఆయన ఎందుకు నా పైన బురద జల్లే? నేను నాని ఇద్దరు పోయేసి జిమ్ చూసామన్నమాట. అక్కడ వాళ్ళు కలిసి చూసినందుకు మాత్రాన మనం ఇవన్నీ తప్పుడు పనులు చేస్తామా? ఏమొస్తుంది అట్లాంటి తప్పుడు పనులు చేస్తే? మేము అసలు లేము అన్నగారు, మాకు లేని దానికే కదా మాకు బాధ. మనం చేయని దానికి మన పైన బురద జల్లుతున్నారని కదా. రేణిగుంట గ్రామదేవతగా వెలసి కొలిచిన వారికి కొంగు బంగారమైన గంగమ్మ తల్లికి జాతర మహోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం వైభవంగా పాలాభిషేక మహోత్సవం నిర్వహించారు. రేణిగుంట పట్టణంలో వెలసిన శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలకు ఆదివారం అమ్మవారి పాలాభిషేకంతో అంకురార్పణ జరిగింది. నడివీధి గంగమ్మ త్రిశూలం నుంచి ముత్తైదులు 216 కలశాలతో పాలను తీసుకుని డప్పులు దరువుల మధ్య ఊరేగింపుగా గంగమ్మ గుడి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారి మూల విరాట్టుకు అర్చకులు అత్యంత వైభవంగా క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చైర్మన్ సోలా మల్లికార్జున్ రెడ్డి, కమిటీ సభ్యులు సదాశివరెడ్డి, జ్యోతినారాయణ, ఉమేష్ ముదిరాజ్, లక్ష్మణ్ రెడ్డి, విఆర్ రావణ్, చిన్నబాబు, సూరి, రేణుకుమార్, భాస్కర్, వార్డు సభ్యులు ఎంజి రాజేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ దేవాలయాలలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేయడం జరుగుతుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి వెల్లడించారు. ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల స్థానిక మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది జనాభా సుఖ సంతోషాలతో ఉండాలని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని పూజించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముందుకు సాగాలని కోరారు. రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీపై ఎంతో నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రం కష్టాలలో ఉన్నప్పటికీ ఇచ్చిన
హామీలను నెరవేరుస్తున్నారని తెలిపారు. వారంలో ఒక్కరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛతకు శ్రీకారం చుట్టి కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ ధరల నియంత్రణకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి బయోడిగ్రేడబుల్ కవర్లు వినియోగించాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు పొందడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి సన్నిధిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చల్లగా, సంతోషంగా, అన్ని రకాలుగా కూడా బాగుండాలని కోరుకోవటం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా సజావుగా పూర్తవ్వాలని, ప్రజా సంక్షేమం కోసం వారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా అన్ని రకాలుగా కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి వారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మేము చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో స్వచ్ఛత పెంపొందించే విధంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు ప్రారంభించాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన దేవాలయాల్లో ప్లాస్టిక్ బ్యాన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ విధించడం జరిగింది. కాణిపాకం దేవాలయంలో కూడా మరి ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది విధించడం జరిగింది. ఇప్పుడే ఈఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది. దానికి ప్రత్యామ్నాయంగా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, బయోడిగ్రేడబుల్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, అదేవిధంగా క్లాత్ క్యారీ బ్యాగ్స్ని వాటి వినియోగాన్ని పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ ఉన్నాం. మరి కాణిపాకం వరసిద్ధి వినాయక్ స్వామివారి సన్నిధిలో కూడా ఈ ప్రాంగణంలో కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా అతి త్వరలోనే ప్రారంభమవుతాయి. దానికి మరి యువ గారు కూడా ఆయన పూర్తి సహకారాన్ని అందిస్తారని తెలియజేయటం. తప్పనిసరిగా ఆలయ ప్రాంగణంలో కూడా ఇంకా స్వచ్ఛత విషయంలో మరింత మెరుగ్గా ఇక్కడ కార్యక్రమాలు జరిగే విధంగా కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తన పూర్తి సహాయ సహకారాలని, కావాల్సినటువంటి యంత్రాలు కానివ్వండి, ఇతరత్ర ఏమైనా మిషనరీ ఎక్విప్మెంట్ కావాలన్నా కూడా వాటిని కూడా ఇక్కడికి పంపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని చెప్పి స్వామివారిని ప్రార్థించారు. నిశ్శబ్దం కాదండి ఇది. ప్రస్తుతం గతంలో జరిగినటువంటి నష్టాన్ని పూరించేటటువంటి పనిలో ఉన్నాం. రాష్ట్రం చాలా నష్టపోయింది. పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. గతంలో మేము చేసినటువంటి పోరాటానికి కూడా స్వామివారి ఆశీస్సులు ఉండబట్టి మేము అత్యంత బలంగా నిలబడగలిగాం. స్వామివారి ఆశీస్సులతో ప్రజలని మొత్తం కూడా ఐక్యం చేసి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోగలిగాం. కాబట్టి ఇప్పుడు చేయాల్సినటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తించాలి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి చెత్తని తొలగించే పనిలో ఉన్నాం. అనేక రకాలుగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఉద్యమాన్ని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే దానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రతి నెల కూడా 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కోసం కేటాయించి పెద్ద ఎత్తున యజమాని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ బాధ్యతల్ని నా మీద ఉంచడం, ఆ బాధ్యతల్ని ఈ రోజున రాష్ట్రం నలుమూలలా పర్యటించి దానిని నిర్వర్తించే కార్యక్రమంలో ఉన్నాం. ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో కూడా విజయవంతం అవుతాం. సరే, గత రోజు సామాన్యుడు బతికే పరిస్థితుల్లో రాష్ట్రంలో లేదు అంటున్నారు. దానిపైన మీ సమాధానం ఏంటి? రేటు ఛార్జీలు కూడా రైతులంతా ఎలా బతకాలి? ఛార్జీల విషయంలో ప్రధాన దోషులు ఎవరో మనందరికీ తెలుసు. ఇవాళ దానికి సంబంధించి కూడా కరెంటు ఛార్జీలు భవిష్యత్తులో తగ్గే విధంగా చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ ఉన్నాం, సోలార్ పవర్ని ప్రోత్సహిస్తున్నాం. గతంలో అత్యధిక ధరలకి కరెంటు కొనుగోలు చేయడం వల్ల ప్రస్తుతం ఆ భారం ఇవాళ ప్రజలపైన గతంలో కంటే ఇప్పుడే మీరే ఎక్కువ రేట్లు పెట్టుకున్నారు. అటువంటి పరిస్థితి ఏమీ లేదండి. ఇవాళ నేను స్వామివారి సన్నిధిలో ఉన్నాను కాబట్టి ఎక్కువగా రాజకీయాల గురించి మాట్లాడట్లేదు. రాజకీయ నాయకులు పేర్లు కూడా ప్రస్తావించడం స్వామివారి సన్నిధిలో కరెక్ట్ కాదు కాబట్టి నేను ఇప్పుడు ఆ అంశాలన్నీ కూడా మాట్లాడట్లేదు. కానీ ప్రజలపైన ఎటువంటి భారాలు మోపకుండా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండే విధంగా గతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మారుస్తూ పరిపాలన సాగిస్తుంది. భూమన కరుణాకర్ రెడ్డి భూ రాక్షసుడంటూ ధ్వజమెత్తారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి.
తిరుపతి సమీపంలోని స్వర్ణముఖి నదికి సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 479లో 9 ఎకరాల స్థలాన్ని భూమన కబ్జా చేశారని, కబ్జాకు సంబంధించిన నివేదిక రెవెన్యూ శాఖ మంత్రికి అందించారని తెలిపారు. భూ కబ్జాకు పాల్పడిన భూమనపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. శ్రీవారి నిధులను కాజేయాలని భూమన నిత్యం ప్రయత్నించాడని, భూమనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని తెలిపారు. లిక్కర్ కుంభకోణంలోనూ, టీడీఆర్ బాండ్లోనూ దళితుడు పవన్ను చిత్రహింసలు పెట్టిన కేసులోనూ భూ కబ్జా చేసినందుకు భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డిలు జైలుకు వెళ్లడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈరోజు తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పెద్దలు, మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు పరసారత్నం గారు, అదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ గారు, మా పార్టీ సీనియర్ నాయకులు జోనల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ గారు, ఇంకా ఇతర నాయకులు, మా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటూ ఉన్నారు. ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, మరీ ముఖ్యంగా గతంలో శాసనసభ్యుడిగా, టీటీడీ చైర్మన్గా, తుడా చైర్మన్గా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడైనటువంటి భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్గా గతంలో పనిచేసినటువంటి భూమన అభినయ్ రెడ్డి, ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో చెయ్యరానటువంటి అనేక నేరాలు, అనేక అక్రమాలకి పాల్పడుతూ ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా వేధించుకుని తింటూ ఉన్నారు, పట్టి పీడిస్తూ ఉన్నారు. ఈ మధ్యనే మనం చూసాం, ఒక దళిత బిడ్డ పవన్ కిడ్నాప్ చేసి అతనిని భూమన అభినయ్ రెడ్డి ముఖ్య అనుచరులైనటువంటి అనిల్ రెడ్డి కానివ్వండి, జగ్గారెడ్డి కానివ్వండి, దినేష్ కానివ్వండి, వీరందరి చేత కిడ్నాప్ చేయించి ప్రపంచం మొత్తం కూడా నిర్ఘాంతపోయే విధంగా అతనిని చిత్రహింసలకి గురి చేసినటువంటి తీరు కేవలం దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంత దారుణమా, ఈ రకంగా హింసిస్తారా అని అందరూ కూడా నివ్వెరపోయారు. వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలోనే ఈ రకమైనటువంటి చేష్టలు చేయటం అనేది ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. గతంలో ఒక దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అదే రకంగా ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి, అతని కొడుకు అభినయ్ రెడ్డి ఒక దళిత బిడ్డని చిత్రహింసలు గురి చేయటమే కాకుండా ఎప్పుడైతే ఆ వీడియోలు బయటపడ్డాయో అతనిని బెదిరించి మళ్ళీ తిరిగి మా సోదరుడే నన్ను కొట్టాడు, ఇతరులు కొడుతుంటే చూడలేక తన సోదరుడే ఆ లాఠీ తీసుకుని కొట్టాడంట. ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, రేపటి రోజున వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్కి సంబంధించి కూడా అవినాష్ రెడ్డి రేపు కోర్టులో మా బాబాయే కదండి, మేమే నరుక్కున్నాం, మేమే 2 గొడ్ల పోట్లు వేసాం, మా బాబాయ్ మా ఇష్టం, చంపుకుంటాం నరుక్కుంటాం అన్న పందాలో పాపం ఆ దళిత బిడ్డ పవన్ చేత బలవంతంగా ఇప్పించినటువంటి స్టేట్మెంట్.
అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి మానవ మృగాలు వైసీపీకి చెందినటువంటి నాయకులని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలండి? ఈ కేసుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారు దీనిని చాలా తీవ్రంగా పరిగణించి పోలీసులకి గట్టి ఆదేశాలు ఇచ్చి ఆ బిడ్డని వారి కిడ్నాప్ చర్య నుంచి రక్షించడం జరిగింది. దీని వెనుకున్నటువంటి ప్రధాన ముద్దాయిలందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వెనకుండి ఈ వ్యవహారాన్నంతా నడిపించినటువంటి కరుణాకర్ రెడ్డి అతని కుమారుడైనటువంటి అభినయ్ రెడ్డిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవకోనలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ప్రశాంత జీవకోన ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ప్రత్యేకంగా రైతు సమస్యల పరిష్కారం కోసం శ్రీకాళహస్తి పిఆర్ గెస్ట్ హౌస్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక. సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ప్లాస్టిక్ నిషేధించి బయోడీగ్రేడబుల్ కవర్లు వినియోగించాలి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. అంగరంగ వైభవంగా రేణిగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు. ఫలాభిషేకంతో శాస్త్రోక్తంగా అంకురార్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.